గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవుని స్తోత్రం. అందరు బాగున్నారా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనందరితో ప్రభు ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క చక్కటి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్న ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ మనల్ని దేవుడు బలపరుస్తూ నిజంగా చక్కగా ధైర్యపరుస్తూ ఆదరిస్తూ మనల్ని ఓదారుస్తూ మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండగా తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకించి మన ప్రార్థనకు తగిన ప్రతిఫలమును ప్రభు తప్పకుండా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు బాగున్నారా? ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారా అమ్మ? మంచిది. మీ పిల్లలందరూ బాగుండాలని, మంచిగా పరీక్షలు రాయాలని మేమందరం కూడా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉపవాస దినాలు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాసాలు ఉంటున్నారు. చాలామంది ఉపవాసం ఉండి ప్రభుని స్తుతిస్తున్నారు కదా. లూకా సువార్త 23వ అధ్యాయము 28 వచనాన్ని చదువుతున్నాను. 27, 28. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఎంత ప్రేమ అండి! ఆ ప్రేమ వెలలేని ప్రేమ కదా. నిజంగా మన ప్రేమ ముందు ఆయన ప్రేమ ఎంత అసలు. మన రోదన ముందు ఆయన మనకిచ్చే ఆదరణ ఎంత అద్భుతమైందో చూడండి. గొప్ప జనసమూహం అంటే అది సిలువ యాత్ర. ఆ సిలువలో దేవుని యొక్క సన్నిధిని అనేకులు, వందల లక్షల ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. అందులో కూడా ఆ గొప్ప సమూహము ఆయన కూర్చుంటే కొంతమంది రొమ్ము కొట్టుకుంటున్నారంట, కొంతమంది మరి దుఃఖపడుతున్నారంట, కొంతమంది ఏడుస్తున్నారంట. చాలామంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారంట. స్త్రీలు నిజంగా ఇప్పటికీ కూడా అంతే కదండి. స్త్రీలు ఎక్కువగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు. స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. కన్నీరు కారుస్తారు భర్త కోసం, పిల్లల కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఇంకా అనేకుల కోసం ఎంతో కన్నీరు కార్చి వారు ప్రార్థన చేస్తారు. అలాంటి స్త్రీలు ఆ ప్రభువైన యేసు ఆ కలువరి శిలువలో ఆయన ప్రయాణం చేస్తుండగా ఆయన నడుస్తుండగా ఎంతగా అసలు రోధిస్తున్నారంటే, రొమ్ము కొట్టుకుంటున్నారంటే, అంగలారుస్తున్నారంటే అసలు నిజంగా చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తూ అంటే చూడండి, మనమే రోదన కాదు, అలాంటి టైంలో కూడా యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవకండి. ఎంత అద్భుతమైన ప్రేమ! ఆ కలువరి సిలువలో ఉంటూ కూడా, ఆ శ్రమల్లో, ఆ మరణం ఎదుర్కొంటూ కూడా అమ్మా మన వైపు తిరిగి ఏంటంటే మన వైపు తట్టి తిరిగిన దేవుడి ఎంత అద్భుతం! ఆయన మన వైపు తిరుగుతున్నాడు కదా. నీ వైపు తిరిగే ఉన్నాడా? ఇప్పుడు చెప్పు, దేవుడు నీ వైపు ఉన్నాడా లేదా? దేవుడు నీ వైపు తిరిగాడా లేదా? ఖచ్చితంగా ఆయన నీ వైపు తిరిగే ఉంటాడు. దేవుని స్తోత్రం. అమ్మలారా, నా కోసం మీరు ఏడవకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతకరమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. దేవునికి స్తోత్రం. నిజమే. ఎవరి కోసం ఏడుస్తున్నావు బిడ్డ? ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నావు? ఎవరి కోసం అంగలారుస్తున్నావో ప్రభు అంటున్నాడు, నీ పిల్లల కోసం ఏడు, నీ కుటుంబం కొరకు, నా కొరకు ఏడవద్దు. నిజమే. ఆయన బాధ్యత నెరవేర్చిపోయింది. ఆయన బాధ్యత అంతా కూడా నెరవేర్చేశాడు. ఆయన సమస్తమును కూడా జరిగించేశాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఒక చక్కటి మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంట, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. దేవుని స్తోత్రం. అందులో కూడా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నా కోసం ఏడవద్దు కానీ మీకోసం
మీ పిల్లల కోసం ఏడవండి. నిజమే, ఇప్పుడు కూడా దేవుడు మనకి ఎంతో అద్భుతమైనటువంటి సహాయాన్ని ఆయన మనకి అందించాడు కదా. మనం ఎవరి కోసం ఏడవద్దంటే చెప్పండి? ఎవరి కోసం ఏడుస్తున్నావు? దేవుడి కోసం మనం ఏడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా మనం మన పిల్లల కోసం మాత్రమే మనం ఏడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టయితే తప్పకుండా ఈ ప్రార్థన కాలంలో, ఈ ప్రభువుని అనుసరించి నడిచే కాలంలో, ఆయన మన కోసం ప్రార్థించిన ఈ సమయంలో నీవు కూడా ఉపవాసం ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. అందరి కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం నాయన. దేవా, ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు ప్రభు, వారందరి ప్రార్థనలు ఆలకించి నా తండ్రి మీరు దీవించమని నాయన పరిశుద్ధుడా, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కార్యం చేసి మంచి వారి ప్రార్థనలు సమస్తమును అంగీకరించి మీరే దీవించి ఆస్వాదించి మహిమ పొందుకోమని నాయన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.